కొన్ని డబ్బులు తీసుకుంటాం, గొడవ ఆడి డబ్బులు తీసుకుంటాం. ఆ డబ్బులు తీసుకొని మన ఇంట్లో పెడతాం. యాక్చువల్గా ఆ డబ్బు అంతా శపితమైన డబ్బుగా పనిచేస్తుంది మన ఇంటికి. ఎందుకు అనంటే అది సరి అయిన స్వేచ్ఛపరమైన డబ్బుగా మన ఇంటికి రాలేదు. అది గొడవ పరంగా మన ఇంటికి వచ్చిన డబ్బు. సో అది శపితమైన డబ్బుగా ఎప్పుడైతే ఆ డబ్బు మన ఇంట్లోకి వస్తుందో మిగతావన్నీ కొట్టుకొని పోతాయంట. అది 1 రూపీ అయినా సరే, లక్షల కోట్లు అవసరం లేదు, 1 రూపాయి అయినా సరే, అది మన ఇంట్లోకి శపితమైన దాని రూపంలో వస్తే మిగతావన్నీ కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఎవ్రీ టైం ప్రే. ప్రతిసారి డబ్బు తీసుకున్నప్పుడైనా ఇస్తున్నప్పుడైనా ఏం చేయాలినో ప్రార్థించాలి. ప్రార్థన చేసి డబ్బుని తీసుకోండి, ప్రార్థన చేసి డబ్బుని ఇవ్వండి. ఒకవేళ ఆ డబ్బు శపితమైనదిగా మీ ఇంట్లోకి వస్తున్నప్పుడు మీరు ప్రార్థన చేశారు కనుక దేవుడు దాన్ని అడ్డగిస్తాడు. దేవుని అభిషేకం దాన్ని అడ్డగిస్తాడు. ప్రార్థన చేయకపోతే అభిషేకం అడ్డగించదు. హల్లెలూయా.